నా పేరు గూడూరు నాగేశ్వర శర్మ, మా వేజేంద్ర గ్రామం. నేను 2002 సంవత్సరంలో శైవాగమ పాఠశాల ప్రారంభం చేశాను. ఎందుకంటే మన హిందూ మతానికి దేవాలయాలు ప్రాధాన్యం. దాంట్లో శివాలయం కావచ్చు, కృష్ణాలయం కావచ్చు, దేవాలయాలు కావచ్చు. అలాగే మన శివాలయాల్లో శైవాగమం ప్రకారంగా అర్చన జరగాలి అంటే దానికి కొన్ని కారణాలుగా సరైన పద్ధతుల్లో జరుగుతున్నట్టు గమనించలేదు. దానికి కారణం ఏంటంటే సరైన వయసులో విద్యార్థులను తీసుకెళ్ళి ఆగమ పాఠశాలలో పెడితే అక్కడ ఎంతో పరీక్షలు పెడతారు. అందులో ఆ పరీక్షల్లో పాస్ కాని వాడు ఉంటారు, లేదు వయసు భయపడిన వాడు ఉంటారు. రాత రూపంలో కానీ లేదా ఉచ్చారణలో కానీ లోపించిన వాళ్ళు కానీ ఎక్కడన్నా కానీ అక్కడి నుంచి పంపించబడుతుంది. అట్లాంటి వాడిని ఉద్దేశించి తర్వాత డిగ్రీ వరకు చదువుంది ఏ ఆధారం లేక ఉన్నటువంటి వారి గురించి, లేదు తండ్రి డ్యూటీ చేస్తూ ఉంటాడు, పిల్లవాడేమో ఏదో చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, తండ్రికి ఆరోగ్యం తగ్గుతుంది, చేయలేకపోతాడు, శక్తి లేదు, అప్పుడు పిల్లవాడికి అవసరం అవుతుంది. ఆ టైంలో వాడికి ఏ పాఠశాలలో విద్య దొరకదు, ఏ పాఠశాలలో చేరే అవకాశం లేదు.